హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు తీయగా ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఈ స్వీట్ పొంగనాలు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా హెల్తీ కూడా. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మధ్య మధ్యలో కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేసాం. అవి తగులుతూ తింటుంటే చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ స్వీట్ పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్కి బదులుగా మీరు అరకప్పు లావటుకులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, మీరు మామూలు ఓట్స్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక ఏలకాయ కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 1/3 కప్ బెల్లం, తురిమిన బెల్లం, పావు కప్ కంటే కొంచెం ఎక్కువ, అరకప్ కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ అరటిపండు, బాగా పండిన అరటిపండును కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఓట్స్ పొడిలోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను కొన్ని నీళ్లు మిక్సీ జార్లో తొలిపేసి ఆ నీళ్లు పోస్తున్నాను. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు, నేను నల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఈ నువ్వులు కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులో 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయకుండా కూడా చేసుకోవచ్చు, కొంచెం వేసామంటే బాగా పొంగుతాయి. వంట సోడా కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. నాకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, నేను కొంచెం నీళ్లు పోస్తున్నాను. అలాగే మీరు స్వీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళైతే అరకప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. 1/3 కప్, నేను అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం వేశాను. అరటిపండు కూడా వేసాం కదా, లైట్ స్వీట్తో చాలా బాగుంటాయి. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఒక అరకప్పు వరకు వేసుకోవచ్చు. పిండిని చూసారు కదా, ఈ విధంగా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుని ఈ గుంటలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా గుంటల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. పొంగనాలు కాల్చడానికి నెయ్యిని మనం కావాల్సినంత వేసుకోవచ్చండి, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. బాగా కాలిన తర్వాత గుంటలకి సరిపడా పిండిని వేసుకోవాలి. పిండిని అయితే నేను చూడండి ఈ విధంగా గ్లాస్లోకి తీసుకున్నాను. గ్లాస్లోకి తీసుకుంటే పొంగనాలు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు కావాలంటే నెయ్యి కాగిన తర్వాత నెయ్యిలో కొంచెం నువ్వులు వేసి చిటపట్లాడిన తర్వాత పిండి వేసుకుని కూడా కాల్చుకోవచ్చు పొంగనాలని. ముందు చుట్టూ వేసేసి చివర్లో మధ్యలోది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మూత కూడా పెట్టేసి బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. మీ దగ్గర ఈ పొంగనాల ప్యాన్ లేదనుకోండి, ఇదే పిండితో మీరు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా, దోశలాగా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అన్నీ రెండో వైపు తిప్పేసి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులో కూడా బాగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో పొంగనాలు వేసేసుకోవాలి. నేను సెకండ్ వాయిలో చూడండి కొంచెం నువ్వులు వేసాను, నెయ్యి కాగిన తర్వాత నువ్వులు వేసి పొంగనాలు వేసాను. మొత్తం అయితే నాకు 21 పొంగనాలు వచ్చాయండి మనం తీసుకున్న కొలతకి. టేస్ట్ అయితే ఈ పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి సాఫ్ట్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.